భారతదేశం అనాదిగా వ్యవసాయ ఆధారిత దేశం కావున గ్రామీణ ప్రజానీకం ఎక్కువగా ఉన్నది. గ్రామీణ ప్రాంత ప్రజలు వివిధ జంతుజాలమును, పశువులను ముఖ్యంగా పాల కొరకు మరియు మాంస పదార్థాల వినియోగం కొరకు ఉపయోగించెదరు. భారతదేశంలో వివిధ జంతుజాల సంపద విస్తృతంగా ఉన్నది. ప్రపంచ జంతు జనాభాలో అనగా కోళ్లు, మేకలు, పందులు, గొర్రెలు, గేదెల సంఖ్యలో సుమారు అధిక శాతం కలిగి ప్రపంచ పాల మరియు మాంస ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. కానీ మన దేశ ప్రజల మాంసకృత్తుల సగటు ఎదుగుదల ప్రపంచ సగటు మరియు అభివృద్ధి చెందిన దేశాల సగటుతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మన మాంస పరిశ్రమ అభివృద్ధి చెందుటలేదు. ఈ మధ్యకాలంలో మారుతున్న సామాజిక, ఆర్థిక అవసరాలు అనుగుణంగా వినియోగదారులు వివిధ రకాల మాంస పదార్థాలను తినటానికి ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. తదనుగుణంగా వివిధ రకాల మాంస పదార్థాలను తయారు చేసి వినియోగదారునికి అందుబాటులోకి తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏటా మన దేశం దాదాపు 68 లక్షల టన్నుల మాంస ఉత్పత్తిని సాధిస్తోంది. ఇందుకుగాను సాలుకు 10 కోట్ల పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులతో పాటు దాదాపు 21 కోట్ల కోళ్లను వినియోగిస్తోంది. మొత్తం పశుసంవర్ధక రంగం నుంచి వచ్చే ఉత్పత్తిలో 17% వాటా మాంసపు రంగానిదే. దీని విలువ దాదాపు 40,399 కోట్ల రూపాయలు. అలాగే మొత్తం పశుత్పత్తుల ఎగుమతుల్లో మాంసపు ఎగుమతుల వాటా 77% కావడం విశేషం. ప్రపంచ పశు సంపదలో 16% వాటా ఉన్న భారత్ కేవలం 2.2% మాంసాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. అలాగే తలసరి మాంస ఉత్పత్తి సాలుకు కేవలం 5 కిలోలే కావడం గమనార్హం. జంతు సంబంధ మాంసకృత్తులను తక్కువగా వినియోగిస్తున్న ఫలితంగా పౌష్టికాహార పెంపుదలతో పాటు మంచి ఆరోగ్యానికి వీటి అవసరం కనిపిస్తోంది. పెరుగుతున్న జనాభాకు అవసరమైన మాంసం, ఉప ఉత్పత్తుల కల్పన కోసం పశుగణ వనరుల్ని సమర్థంగా ఉపయోగించుకోవాల్సిన అవసరముంది. ఈ కారణంగానే భారత మాంస ఉత్పత్తి రంగపు ప్రాధాన్యత పెరుగుతోందన్నది తిరుగులేని వాస్తవం. సాధారణంగా వట్టిపోయిన, వయసు మీరిన పశువుల నుండి వచ్చే మాంసము గట్టిగా, తినుటకు కష్టముగాను, రుచి తక్కువగాను ఉండును. కావున ఇట్టి మాంసమును మనము వాటి గట్టితనము తగ్గించి మృదువుగా మార్చి రుచి పెంచి వినియోగదారునికి అందుబాటులోకి తీసుకువచ్చి అధిక లాభాలు సాధించవచ్చును. ఇందుకొరకు ఎమల్షన్ పరిజ్ఞానమును ఉపయోగించెదరు. వివిధ రకాల సూక్ష్మీకరణ యంత్రాలు అనగా మీట్ మిన్సర్, బౌల్ చాపర్స్, స్లైజర్స్ వంటి యంత్రాలను ఉపయోగించి గట్టి మాంసమునకు మృదుత్వమును ఆపాదించెదము. ఈ విధముగా మృదుత్వము ఆపాదించిన గట్టి మాంసము నుండి మనము ఎమల్షన్ను తయారు చేసి ఎమల్షన్ నుండి వివిధ రకాల మాంస పదార్థాలు అనగా మాంసపు నగ్గెట్లు, మాంసపు సాసేజులు, మాంసపు వడలు, మాంసపు కబాబ్స్, మాంసపు క్రోకెట్స్, ఎన్రోబ్డ్ ఎగ్స్, క్యాప్సికం చికెన్, మాంసపు ఇడ్లీలు, మాంసపు ఉండలు మొదలుగునవి తయారు చేసెదరు. ఈ విధంగా చేసిన వివిధ మాంస పదార్థాలను పెద్ద మరియు చిన్న పట్టణంలలోని వినియోగదారునికే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి కూడా అందుబాటులోకి తీసుకువచ్చి తద్వారా వారి మాంసకృతుల అవసరాలను తీర్చి వారి పోషక సంబంధ లోపాలను నివారించడానికి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఎంతగానో కృషి చేస్తున్నది. భారతదేశంలో ప్రస్తుత కాలంలో పెరుగుతున్న మాంస పదార్థాల వినియోగం రీత్యా వివిధ రకాల మాంస పదార్థాలను ఉత్పత్తి చేయుటకు వివిధ పరిజ్ఞానములను, నైపుణ్యములను అభివృద్ధి చేయుటకు అవకాశము ఉన్నది. మాంస పదార్థాల తయారీ యూనిట్లను స్థాపించి తద్వారా వివిధ రకాల మాంస పదార్థాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయము ఎంతగానో కృషి చేయుచున్నది. అందులో భాగంగానే వివిధ రకాల మాంస పదార్థాలు
ఏ విధంగా తయారు చేస్తాము, వాటి పద్ధతులు, వాటి తయారు చేయటంలో గల నైపుణ్యము వంటి వాటిని చూడబోతున్నాము. పెద్ద మరియు చిన్న పట్టణములలోనే కాక గ్రామీణ ప్రాంతాలలోకి కూడా వినియోగదారునికి అందుబాటులోకి తీసుకురావడం వల్ల మాంసకృతుల విలువను పెంచి తద్వారా దేశ ఆహార భద్రతను సాధించుటకు తోడ్పడను. ఇప్పుడు మనము మాంసపు ఎమల్షన్ను తయారు చేయు విధానమును చూసేదము. మాంసపు ఎమల్షన్ తయారీకి మాంసపు సూక్ష్మీకరణ యంత్రము అనగా మీట్ మిన్సర్ మరియు బౌల్ చాపర్స్ ఉపయోగించెదరు. మాంసపు ఎమల్షన్ తయారీకి కావలసిన వివిధ వస్తువులు: ఎముకరహిత మాంసము సుమారు 65 నుండి 70% వాడెదరు. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉంచవలెను. రెండవది కొవ్వు. ఇది 2 రకాలుగా వాడెదము. దీన్ని సుమారు 5 నుండి 10% వాడెదము. మొదటగా జంతు సంబంధ క్రొవ్వును వాడెదము లేక వంట నూనెను వాడెదము. చర్మము, రాళ్లగుండె, కాలేయము, గుండె మొదలగునవి. వీటిని అన్ని సమీకరణములలో సుమారు 5 నుండి 10% వాడెదము. ఉప్పు సుమారు 1.5% నుండి 2.5% వరకు అన్ని రకాల మాంస పదార్థాల తయారీలో వాడెదము. పాలీఫాస్ఫేట్స్ ఆహార వర్గీకరణకు ఉపయోగించే పాలీఫాస్ఫేట్స్ సుమారు 0.5% వాడెదరు. చక్కెరను సుమారు 1% వాడెదరు. సోడియం నైట్రేట్ దీన్ని సుమారు 0.015% వాడెదరు. సోడియం ఆస్కార్బేట్ దీనిని సుమారు 0.05% వాడెదరు. అల్లము, ఉల్లి మరియు వెల్లుల్లి మిశ్రమం. అల్లము, ఉల్లి మరియు వెల్లుల్లి మిశ్రమమును 1:3:1 నిష్పత్తిలో తయారు చేసి సుమారు 4% వాడెదరు. వివిధ రకాల బైండర్స్ అనగా సోయా పొడి, శనగపిండి, మొక్కజొన్న పిండి లేదా మైదా వంటి వాటిని సుమారు 4 నుండి 5% వాడెదరు. చల్లని నీటిని సుమారు 5 నుండి 8% వాడెదరు. గరం మసాలా పొడి దీనిని సుమారు 1.5 నుండి 2% వాడెదరు. కూరగాయలు బంగాళాదుంప, క్యారెట్ వంటి కూరగాయలను సగము ఉడికించి వాటిని సుమారు 4 నుండి 5% వాడెదరు. గుడ్లు ద్రవమును సుమారు 4% వరకు వాడవలెను. ఇది బైండర్గా ఉపయోగపడి మంచి ఎమల్షన్ను ఇచ్చును. మాంసపు ఎమల్షన్ తయారీ దశలు. ముందుగా మాంసపు సమీకరణను సిద్ధం చేసుకోవలెను. మాంసపు సమీకరణ ప్రకారం వివిధ పదార్థాలను తుంచుకొనవలెను. తర్వాత ఎముక రహిత మాంసమును చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉంచవలెను. ఈ ఎముకరహిత మాంసమును మనం సూక్ష్మీకరణ యంత్రముల సహాయంతో సూక్ష్మీకరణం చేసేదము. అలాగే జంతు సంబంధ క్రొవ్వును కూడా సూక్ష్మీకరణం చేసేదము. ఈ విధంగా సిద్ధం చేసుకున్న సూక్ష్మీకరణ చేసిన మాంసమును, క్రొవ్వును, ఇతర పదార్థాలను బౌల్ చాపర్లో వేసి ఒక పద్ధతి ప్రకారం త్రిప్పవలెను. ముందుగా
సూక్ష్మీకరణ చేసిన మాంసమును బౌల్ చాపర్లో వేసి దానికి ఉప్పు, చక్కెర, పాలీఫాస్ఫేట్స్లను సమపాళ్లలో కలిపిన తర్వాత బౌల్ చాపర్ను సుమారు 1 నిమిషం త్రిప్పవలెను. తర్వాత బౌల్ చాపర్లో సూక్ష్మీకరణ మాంసం తిరుగుతున్నప్పుడు దానికి వరుసగా గరం మసాలా పొడి, క్రొవ్వు అనగా జంతు సంబంధ క్రొవ్వు లేదా వంట నూనె, గుడ్డు ద్రవము, అల్లము, ఉల్లి మరియు వెల్లుల్లి మిశ్రమము, మైదాపిండి, చల్లని మంచునీరు వరుసగా కలిపెదము. ఈ విధంగా ఇతర పదార్థాలు కలిపి బౌల్ చాపర్ను సుమారు 3 నుండి 4 నిమిషాలు త్రిప్పవలెను. ఈ విధంగా త్రిప్పిన తర్వాత సూక్ష్మీకరించిన మాంసము ఇతర పదార్థాలతో కలిసి మెత్తని పేస్ట్ లాగా తయారగును. దీనిని మనము మాంసపు ఎమల్షన్ అని అంటాము. ఈ మాంసపు ఎమల్షన్ వివిధ రకాల మాంస పదార్థాల తయారీకి ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది. ఈ మాంసపు ఎమల్షన్ నుండి మనము మాంసపు నగ్గెట్స్, మాంసపు వడలు, మాంసపు సాసేజులు, మాంసపు ఇడ్లీలు, మాంసపు కబాబ్స్, మాంసపు క్రొకెట్స్, ఎండ్రోబ్డ్ ఎగ్స్, మాంసపు ఉండలు మొదలగు పదార్థాలు తయారు చేసేదము. మాంసపు సాసేజుల తయారీ. మాంసపు సాసేజుల తయారీకి కావలసిన వస్తువులు: మాంసపు ఎమల్షన్, ఎమల్షన్ కూర్చు యంత్రము, శుభ్రపరిచిన గొర్రె లేదా పొట్టేలు పేగులు లేదా ఫైబ్రస్ గొట్టపు తొడుగులు. మొదటగా మాంసపు ఎమల్షన్ను ఎమల్షన్ కూర్చు యంత్రములో ఉంచవలెను. ఎమల్షన్ కూర్చు యంత్రము చివర మనము ఫైబ్రస్ గొట్టపు తొడుగును కూర్చి ఎమల్షన్ను చిన్నగా ఫైబ్రస్ గొట్టములలోనికి కూర్చవలెను. ఈ విధంగా కూర్చిన ఎమల్షన్ను కలిగిన ఫైబ్రస్ గొట్టపు తొడుగులను చిన్న చిన్న మెలికలుగా త్రిప్పి వాటిని ముడివేయవలెను. తర్వాత ఈ మెలికలను మరుగుతున్న నీటిలో సుమారు 45 నిమిషాలు ఉంచి ఉడకపెట్టవలెను. ఉడికించిన మెలికలను తీసివేసి చల్లార్చి వాటిని కత్తిరించి అలాగే వేడిగా కాని లేదా కొద్దిపాటి నూనెలో కాని వేయించి తినవచ్చును.